జాతిరత్న నుంచి ఒక సాంగ్ అయితే తీసుకున్నా. అదే 'చిట్టి' సాంగ్ అనేది. చిట్టి సాంగ్ అయితే చాలా బాగొచ్చింది. డైలాగ్ గూడా చాలా బాగుంది. అండ్ సాంగ్ గూడా చాలా బాగొచ్చింది. ఇక్కడ నేను వీడియో అనేది చూపిస్తా. ఇక్కడ నేను ల్యాండ్ స్క్రీన్‌లో చూపిస్తా మీకు. సౌండ్‌తో అయితే చూపించలేను. ఫస్ట్ అయితే వీడియో చూడండి. తర్వాత ఎలా చేసుకోవాలో గూడా చెప్తాను. పర్లేదు, నువ్వు నన్ను చిట్టి అనే పిలువు. చిట్టిని అడ్డాము గిర్రా గిర్రా మెలికలు తిరిగే ఒక వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో అయితే ఇంకా చాలా బాగుంటుంది. సౌండ్‌తో చూస్తే ఇంకా బాగుంటుంది. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. గర్ల్స్ అయితే ఇది చాలా బాగా సెట్ అవుతుంది. చేసుకోండి. బాయ్స్ కూడా పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. దీని టెంప్లేట్ ఎక్కడుందో లాస్ట్ చెప్తాను. ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. ఇప్పుడు టెంప్లేట్ మీకు ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. దానికంటే ముందు నేను ఇచ్చే ఫాంట్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని ఇన్పుట్ అయితే చేసుకోండి. స్టార్టింగ్‌లో మీకు ఇక్కడ కెమెరా అనేది ఉంటుంది. ఈ బాక్స్ క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు డైలాగ్ అనేది ఉంటుంది. ఈ డైలాగ్ అనేది ఒకవేళ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఇలా మీరు ఎడిట్ టేస్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి అయితే మీరైతే మా చే ఇన్పుట్ అయితే చేసుకోండి. అది ఎలా చేయాలో తెలియకపోతే నా ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌లో పెట్టాను. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో పెట్టాను, చూడండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఒక ఫోటో అనేది ఉంటుంది. ఇక్కడ కింద ఒక ఫోటో ఉంటుంది మీకు. మీకు 2 ఫోటోలు అనేది కావాలి. ఒకటి మీకు నార్మల్ ఫోటో, ఇంకోటి పీఎన్‌జీ ఫోటో. అదే ఫోటోని పీఎన్‌జీ ఫోటోగా అయితే కన్వర్ట్ చేసుకోండి మీరు. అది ఫోటో రూమ్ యాప్ నుంచి. నేను చాలా వీడియోలో చెప్పాను ఫోటో రూమ్ యాప్ నుంచి ఎలా చేసుకోవాలనేది. ఒకవేళ మీకు తెలియకపోతే నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు మీకు ఫోటో ఉంది కదా! ఈ ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ అయితే మీరు ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్‌లో క్లిక్ స్టార్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటోస్ అనేది ఇలాగైనా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. జస్ట్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తాను మీకు. వెయిటింగ్. ఇక్కడ మీకు ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా మీరు ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఇదే ఫోటోని మీరు ఫోటో యాప్ నుంచి అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఈ ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకున్నారు కదా! దీన్నే మీరు ఫోటో మీద ట్యాప్ చేసి దీన్నైతే డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి దీన్నైతే పైకైతే స్క్రోల్ చేసేయండి ఇలా. వెయిటింగ్, ఇలా కాదు, లాస్ట్ వరకు వచ్చేసి ఇక్కడ మీకు ఒక పీఎన్‌జీ ఫోటో అనేది ఇచ్చాను మీకు. ఈ పీఎన్‌జీ ఫోటో వరకు అయితే మీరైతే ఇక్కడ వరకు పెట్టుకోవాలి. ఇక్కడ మీకు పీఎన్‌జీ ఫోటో ఉంది కదా! ఈ పీఎన్‌జీ ఫోటో ఇక్కడ చూసుకోండి. కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడ మీకు ఒక పీఎన్‌జీ ఫోటో ఉంటుంది. ఈ పీఎన్‌జీ ఫోటో దగ్గరకు వచ్చేసి ఇక్కడ నుంచి అయితే మీరు దీన్ని కట్ చేసుకోండి. మళ్ళీ ఇక ఈ పీఎన్‌జీ ఫోటో ఎక్కడ వరకు ఉందో ఈ పీఎన్‌జీ ఫోటోని కూడా ఇలా కట్ చేసుకోండి. దాని తర్వాత ఈ పీఎన్‌జీ ఫోటో ఉంది కదా! మీరు ఆల్రెడీ నేను ఇచ్చిన పీఎన్‌జీ ఫోటోని అయితే డిలీట్ చేసేయండి. ఇలాగైతే డిలీట్ అయితే చేసేయండి మీరు. ఇలా డిలీట్ చేసేయండి. దాని తర్వాత మీరు నేను ఈ ఫోటోని మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంటుంది కదా! అదే ఫోటోని ఇక్కడైతే మీరైతే రీప్లేస్ పెట్టుకోండి. జస్ట్ ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోనైతే ఇక్కడైతే ఇలా మీరు ఇదే నేను ఫోటో పెట్టాను కదా! దీన్నే నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడైతే నేను రీప్లేస్ అయితే పెడుతున్నా. జస్ట్ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది మీ లిరిక్స్ అంటే నేను ఇచ్చిన సేమ్ మీకు నేను చేసినట్టు ఎలా రావాలంటే ఇక్కడ మీకు పీఎన్‌జీ ఫోటో అనేది అంటే మీరు లిరిక్స్ అనేది బ్యాక్ వెళ్ళిపోవాలంటే మీకు పీఎన్‌జీ ఫోటో అనేది చాలా అవసరం. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మొత్తం మీకు ఒకటే ఫోటో ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాని తర్వాత మొత్తం అడ్జస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి మీ క్వాలిటీని బట్టి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.